హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇది కృష్ణాష్టమి రోజు మినీ వ్లాగ్ అండి. మా ఇంట్లో అయితే మా బాబుకి సరదాగా కృష్ణ గెటప్ అయితే వేసేద్దామని ఫిక్స్ అయిపోయామండి. మా బాబుకి అయితే భలే సరదా అండి ఇలా కృష్ణ గెటప్ వేసుకుని రెడీ అవ్వడం. అంటే లాస్ట్ ఇయర్ చాలా అడిగాడు, అమ్మ నాకు కావాలి నేను వేసుకుంటానని. కాకపోతే మా బాబుకి లాస్ట్ ఇయర్ హెల్త్ బాగాలేక మేము గెటప్ అనేది వేయలేకపోయాము. చూడండి ఇక్కడ మా బాబు నేను పారాయణ అయితే పెట్టుకుని మంచిగా రెడీ అయిపోయాము. నేను కృష్ణాష్టమి ముందు రోజు అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదండి. చేసుకున్నాక చేతికి దారం మెల్లో రూపు కట్టుకుంటాం కదా, గాజులు ఈ పారాన్ని చూస్తే ఫీల్ భలే ఉందండి. ఇకపోతే మా వాడితో నాకు అసలైన ఘట్టం అయితే స్టార్ట్ అయిందండి. గెటప్ వేయలేక నాకైతే చాలా నీరసం అయితే వచ్చేసిందండి. టీవీ పెట్టేసేసి బిస్కెట్ ప్యాకెట్ అనేది పిచ్చేసేసి వాడికి అయితే రెడీ చేయడం స్టార్ట్ చేస్తానండి. ఇక నేను బొట్లు పెడతానే ఉన్నాను, ఇక్కడ మా వాడు తింటూనే ఉన్నాడు, పక్కన ఏసీ అయితే ఉందండి. ఇంకా ఫుల్గా వాడికి మొత్తం వచ్చేస్తా ఉంది. నేను రేపు బొట్లు పెడుతూనే ఉన్నాను, వాడైతే భలే ముద్దుగా పడుకున్నాడండి. ఇలా వదిలేసేసాను. ఇంకా కాసేపు లేచిన తర్వాత స్టార్ట్ చేయొచ్చులే అన్నట్టు బొట్లు అయితే పెట్టేసేసి మా బాబునైతే కొంచెంసేపు పడుకోబెట్టేసానండి. మా బాబు అయితే ఈ ఫోజులో భలే పడుకున్నాడండి అందంగా, నాకైతే చాలా ముద్దు వచ్చేసాడు. ఇదిగోండి ఇంకా లేచిన తర్వాత అయితే మా వాడిని ఈ విధంగా రెడీ అయితే చేశాను. వీడియో తీయడానికి అయితే అస్సలు వీలు అవ్వలేదండి నాకు. పడుకునే ముందు మంచిగా నేను రెడీ అవుతాను అంటనే ఉన్నాడు, కానీ పడుకొని లేచిన తర్వాత ఒక్కటే వేడిపిండి నాకైతే వద్దు నేను వేసుకోను అనేసి ఇంకా అలా రెడీ చేసి 4 ఫోటోలు అయితే తీసేసి మా ఇంటి ఎదుర్కొంటూ ఉట్టయితే కొడుతున్నారండి. కృష్ణాష్టమి సందర్భంగా చిన్ని కృష్ణ తీసుకుని అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చున్నామండి. ఉట్టు కొట్టడం అయితే అయిపోయిన తర్వాత పిల్లలందరూ ఇక్కడ సరదాగా డాన్స్లు అయితే వేశారండి. అంతేనండి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనేది అయిపోయినాయి. పులిహోర ప్రసాదం పెట్టారు, తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాం.